క్రీస్తునందు మీకు శుభములు. క్రైస్తవులుగా ఈ భూమి మీద మనము జీవించాలన్నా, సమర్థవంతంగా పరిస్థితులను ఎదుర్కోవాలన్నా, మన శక్తి సామర్థ్యములు సరిపోవన్న సంగతి మనము ఇప్పటికే గ్రహించి ఉండాలి. అనేక సార్లు మనము మన జీవితాల్లో ఎదుర్కొంటున్న వాటిని మన యోచనలతో, మన శక్తి సామర్థ్యాలతో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎంతో కష్టతరముగాను, అసాధ్యముగాను కొన్ని సందర్భాల్లో వైఫల్యము కూడా మనం చెందుతూ ఉంటాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎదుర్కొనే ప్రతి విషయంలోనూ అపవాది యొక్క శక్తి సామర్థ్యములు ఎంతో కొంత ఉంటాయన్న సంగతిని మనం మర్చిపోకూడదు. మనుషుల యుక్తిని మనం ఎదుర్కొంటాం, అది అపవాది సంబంధమైందే. మనుషుల చెడుతనమును, మనుషుల యొక్క మోసమును, అలాగే మనుషుల యొక్క చెడు క్రియలను, పద్ధతులను, విధానమును, వీటన్నిటిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు మనకు ఎదురు కాకూడని సందర్భాలు కూడా అనుకోకుండా మనకు ఎదురవుతున్నప్పుడు వాటన్నిటినీ కూడా మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మన శక్తి సామర్థ్యాలు మనకు సరిపోవు. అందుకే పౌలు ఎఫెసీయులకు రాస్తున్న పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనంలో ఇలా అంటున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఇది పౌలుకి చాలా సహాయపడిన సూత్రం. తన సువార్త జీవితంలో లేదా క్రైస్తవ ప్రయాణములో దీనిని ఎంతగానో ఉపయోగించుకోగలిగిన వాడు. అది అతనికి ఎంతగానో ఉపయోగపడుతూ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టుకు సహాయపడడం అనేది జరిగింది. ఇక్కడ తుదకు అనే పదము వాడుచున్నప్పుడు క్రీస్తుకు దాసులుగా ఉండుటకు అన్నీ మనము ఏర్పరచుకున్న తర్వాత మనము ఎలాగూ జీవించాలో ఇక్కడ చెప్తున్నాడు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి అంటున్నాడు. మొట్టమొదటిగా ప్రభు మహాశక్తిమంతుడు అనే సంగతిని మనము గ్రహించి ఉండాలి, విశ్వసించి ఉండాలి. ఆయన మహాశక్తి కలిగిన వాడు అంటే అర్థము అపవాదిని కూడా జయించగలిగిన వాడు. ఈ భూమి మీద జయించలేనిదంటూ ఆయనకి ఏది లేదు అనే సంగతిని మనం విశ్వసించినప్పుడు ఈ ప్రభు యొక్క మహాశక్తి ఎప్పుడైతే మనము సంపాదించుకోగలుగుతామో ఆయన యందు మనం బలవంతులై ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం బలవంతులంగా ప్రవర్తిస్తున్నామంటే మనకున్న బలమంతటిని కూడా ప్రభు యొక్క పరిమాణాల్లో ఉపయోగించువారము అని అర్థము. అంటే ప్రభు వల్ల పొందిన బలమును శరీర సంబంధంగాను మనుషుల ఇచ్చను బట్టి ఉపయోగించడానికి వీల్లేదు. ప్రభు మనల్ని దేని నిమిత్తము బలవంతులుగా చేయుటకు ఇష్టపడుచున్నాడో, ఎందు నిమిత్తము మనము ఆశించినప్పుడు ఆయన మహాశక్తిని మనకు అనుగ్రహించుచున్నాడో దానిని బట్టి మనము నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఈ ప్రభు యొక్క మహాశక్తిని మనం పొంది ఆయన యందు బలవంతులుగా నిలిచున్నామో అప్పుడే దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నటకు యోగ్యులమవుతాం. ఒక సైనికుడు ఈ కవచమును ధరించుకోవాలి అంటే దానికి అతడు అన్ని విధములా సమర్థుడై ఉండాలి. అంటే శరీరమందు దానిని కలిగి ఉండుటకు శక్తిమంతుడై ఉండాలి. అలాగే దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచమును మనము కలిగి ఉండి అపవాది శక్తులను, మనుషులలో అపవాది యొక్క శక్తిని బట్టి పని చేయించినప్పుడు జరిగించు క్రియలను, వారి యొక్క ఆలోచనలను, ఉద్దేశములు వీటన్నిటినీ కూడా మనం ఎదుర్కోవాలి అంటే ఈ సర్వాంగ కవచమును ధరించుకుని సామర్థ్యము మన దగ్గర ఉండాలి. ఆ సామర్థ్యమే అంటున్నాడు ప్రభు యొక్క మహాశక్తి అంటున్నాడు. ఆ మహాశక్తిని మనం కలిగినప్పుడు దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచమును ధరించుకొనుటకు మనము శక్తిమంతులముగా ఉన్నాము అని అర్థము. అలా ధరించుకున్నప్పుడు ప్రభువునందు మనము బలవంతులముగా ఉండడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభువునందు మాత్రమే బలవంతులుగా ఉండమంటున్నాడు. ఈ సంగతులను మనం గ్రహించినప్పుడు క్రైస్తవులుగా లోకములో మనముగా జీవించుట కష్టము అని మనకు అర్థమవుతుంది. మనం ఎంతో దూరము, ఎంతోసేపు ప్రయాణము చేయలేము. మన శక్తి సామర్థ్యములతో దేవుడు అనుగ్రహించిన రక్షణను మనం కొనసాగించలేము. దేవుడు
అనుగ్రహించిన నీతి పరిశుద్ధతను మన ఆలోచనలతో మనం సంపాదించిన జ్ఞానముతో ఎంతో కాలం మనం కొనసాగించలేము. అందుకే అంటున్నాడు, క్రీస్తు కొరకు క్రీస్తు మనసును ధరించుకొని క్రీస్తుకు దాసులగుటకు ఏ ఏ అవసరతలైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం కలిగి ఉన్న తర్వాత, అందుకే ఏమంటున్నాడంటే తుదకు అంటున్నాడు, చివరికి ఏం చేయాలంటే ఈ ప్రభు యొక్క మహాశక్తిని సంపాదించుకుని మనము దేవుడు అనుగ్రహించు సర్వాంగ కవచమును ధరించుకోవలసిన వారమై ఉన్నాము అంటున్నాడంటే, ప్రభు యొక్క మహాశక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆ శక్తికి తగినట్లుగా మనము క్రీస్తుకు దాసులమై ఉండాలి. క్రీస్తు యొక్క ఆలోచనలు కలిగి ఉండాలి. క్రీస్తు మార్గములో జీవించుచూ ఉండాలి. క్రీస్తు ఆజ్ఞలకు మనం లోబడి ఉండాలి. ఈ సంగతులన్నింటినీ కూడా మనము ఆలోచన చేసినప్పుడు ప్రభు యొక్క మహాశక్తి మన యందు ఉన్నట్లయితే ఆయన యందు బలముగా నిలబడిన వారమై ఈ లోకములో మనకు ఎదురవు ప్రతి సమస్యను, ప్రతి కష్టమును, ప్రతి అపవాది యొక్క తంత్రమును, అంతేకాదు మనుషుల యొక్క ద్వేషమును, మనుషుల యొక్క చెడు క్రియలను, మనుషుల యొక్క యుక్తిని, వీటన్నిటినీ కూడా సమర్థవంతంగా మనం త్రిప్పికొట్టగలుగుతాం. ఇలా చేయటం వలన క్రీస్తుని మనం సంతోషపెట్టుచు, పాపమును మనము జయించుచు, అనేకులకు మనము క్రీస్తు మార్గమునకు ఇష్టలుగా చేయుచు ఉంటాం. ఈ ప్రభు యొక్క మహాశక్తిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, అది పునరుత్థానపు శక్తి వంటిది అని మనం అర్థం చేసుకోగలిగితే, ఆ పునరుత్థానమును మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, అది ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన యొక్క శక్తి అటువంటిది. మరణమును జయించిన శక్తి, పాపమును బంధించిన శక్తి, ఇటువంటి మహాశక్తి ప్రభు యొద్ద ఉన్నది. కాబట్టి ఆయనకు మరణము లేకుండా ఉండెను. అంతేకాదు ఆయన యొద్దకు పాపము చేరడానికి అవకాశమే లేదు. సో మరణము లేనివాడు, పాపము ఆయన యొద్దకు చేరలేని పరిస్థితుల్లో ఉన్నవాడు. ఇలాంటి ప్రభువు మనకి క్రీస్తునందు ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క మహాశక్తిని మనం పొందినప్పుడు మనము మరణము, దానివల్ల కలుగు భయములకు లోబడవలసిన పరిస్థితి ఏర్పడదు. అంతేకాదు పాపము మన యొద్దకు రావటానికి అవకాశం ఉండదు. అది వచ్చుటకు ప్రయత్నము చేయొచ్చు అపవాది యొక్క తంత్రముల వల్ల, శోధనల వల్ల, కానీ దానికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండగలుగుతాం. కేవలము రక్షణ పొందినంత మాత్రమున మనము ఇటువంటి గొప్ప స్థితికి రాగలటం అనేది సులువు కాదు. కానీ క్రీస్తు యేసుకు దాసులుగా అగుట వలన, ఆయనకు శిష్యులుగా అవటం వలన మనము క్రీస్తు ప్రభు యొక్క మహాశక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. అంతరంగం ముందు ఎవడైతే క్రీస్తును, ఆయన యొక్క మహాశక్తిని కలిగి ఉంటాడో వాడు అంతరంగమందును బాహ్యమందును దేవుని కొరకు నమ్మకమైన వాడిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అనేకులకు వాడు మార్గదర్శకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా మార్గదర్శకంగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక అభయాన్ని వాడు కలుగు చేయగలుగుతాడు. అది మొదట నీ ఇంటి నుండే ప్రారంభం కావచ్చు. ఇంకా అక్కడ నుండి అనేక చోట్లకు అది ప్రవహించవచ్చు. కాబట్టి క్రైస్తవ జనాంగంగా మనము జీవించుచున్న దినముల్లో క్రీస్తుకు మనము సంఘముగాను, దాసులుగాను జీవించుచున్న పరిస్థితుల్లో మనము ఈ లోకములో ఏ రీతిగా జీవించాలని ఆలోచన చేయుచున్నాము. దేనిని సంపాదించి మనము క్రీస్తుకు పరిశుద్ధంగా జీవించగలము, దేనిని కలిగి ఉండి మనము యేసుక్రీస్తు ప్రభువుని మహిమపరచగలము అనే ఆలోచన చేయగలిగినప్పుడు మనకు పరిశుద్ధాత్ముడి ద్వారా కలుగుచున్న జ్ఞానం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క మహాశక్తిని మనము పొందవలసిన వారమై ఉన్నాము. దానిని పొందినవాడు క్రీస్తు విషయంలో నిరాటంకముగా జీవించువాడు. మహాపరిశుద్ధులకు తండ్రి, ప్రేమగలిగిన దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, ఇదిగో మరి నీ కుమారుడి ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఆయన యందు ఏ మహాశక్తి అయితే ఉన్నదో
అది మేము కూడా పొందుటకు మాకు మీరు దయచేయుచున్న ఈ పరిస్థితులను బట్టి, విధానములను బట్టి, అవకాశం బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు. నాయన, భూమి మీద మీ కొరకు మేము జీవించడానికి మాకు ఇచ్చిన ఎంత గొప్ప భాగ్యం అంతటినీ కూడా మేము వినియోగించుకున్నట్టుకు సహాయం చేయండి. నాయన, దాని పట్ల ఆసక్తి కలిగి ఉంటకు సహాయం చేయండి. మాకు మేము నీకు నమ్మకమైన వారముగా జీవించుటే కాక అనేక మందికి ఈ జీవితము మేలైనదని మేము తెలియజేయనట్లుగా ఈ మహాశక్తి ద్వారా మమ్మల్ని బలపరిచి మీ యందు మేము నిలిచి ఉండటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.